తెలుగు టెలివిజన్ రంగంలో అత్యంత ప్రజాదరణ పొందుతూ ప్రేక్షకులను ప్రతిరోజు టీవీ స్క్రీన్లకు హత్తుకుపోయేలా చేస్తున్న కార్తీక దీపం సీరియల్ నైట్ ఎపిసోడ్లో ఊహించని ఎన్నో ఉత్కంఠభరితమైన మలుపులు సరికొత్త సమీకరణల చోటు చేసుకున్నాయి. వ్యాపార ప్రపంచంలో తలెత్తైన కొత్త శత్రుత్వాలు, ఆఫీస్ వాతావరణంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు, నమ్మకానికై మరియు ద్రోహానికై మధ్య జరిగే చర్చలు, కుటుంబ సభ్యుల మధ్య సాగిన అత్యంత భావోద్వేగ సంభాషణలు, అలాగే పిల్లల చదువుల విషయంలో పెద్దలు తీసుకున్న కఠినమైన నిర్ణయాలు ఈ రోజు కథను మరింత రసవత్తరంగా, సుదీర్ఘంగా మార్చాయి. ముందుగా వ్యాపార రంగానికి సంబంధించిన విషయానికొస్తే శివనారాయణ తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించి తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలనే గట్టి పట్టుదలతో ఉన్నాడు. ఈ క్రమంలో కార్తీక్ ఎక్కడెక్కడైతే కొత్త బ్రాంచ్లను ఏర్పాటు చేశాడో వాటన్నింటికీ పోటీగా తను కూడా సరికొత్త కేంద్రాలను ఓపెన్ చేసినట్లు శివనారాయణ నేరుగా ప్రకటిస్తాడు. ఇక మీదట నై వ్యాపారానికై నై ఎదుగుదలకు అసలైన పోటీదారుడైన నేనంటూ కార్తీక్ ముఖం మీదే నేరుగా సవాల్ విసురుతాడు. ఈ సవాల్తో ఆఫీస్ లో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. వ్యాపారంలో ఎలాంటి వ్యూహాలు పన్నాలో తెలియక కార్తీక్ కొంత ఆలోచనలో పడతాడు. మరోవైపు ఆఫీస్లో జరిగిన ఒక సంఘటన అంతటా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆఫీస్కు వచ్చిన దక్షిణామూర్తి అనే ఒక పెద్దాయన గురించి తీవ్రమైన చర్చ జరుగుతుంది. అతను చైర్మన్ గారికి చిన్ననాటి స్నేహితుడే అయినప్పటికీ కాలక్రమేణా వారి మధ్య తీవ్రమైన విభేదాలు వచ్చాయని, ప్రస్తుతం వారిద్దరూ కరడుగట్టైన శత్రువులని కార్తీక్ అందరికీ వివరిస్తాడు. గతంలో వారిద్దరూ ఎదురుపడైతే కట్టుకునేంత గొడవలు జరిగాయని, ఒకానొక సమయంలో తనే స్వయంగా జోక్యం చేసుకుని తాతయ్యను ఆపాల్సి వచ్చిందని గుర్తు చేస్తాడు. ఆఫీస్ లో ఉన్న వారంతా దక్షిణామూర్తి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, మన సంస్థకు శత్రువు అంటే మన అందరికీ శత్రువేనని చెప్తాడు. గొప్ప గొప్ప సంస్థలనే ఇందులో ఉన్న నమ్మకస్తులు అమ్ముడైపోవడం వల్ల లేదా భయంతో అవతలై వాళ్లకు లొంగైపోవడం వల్ల నాశనమైపోయాయని, అలాంటి భయాలు అనుమానాలు మన విషయంలో రాకూడదని గట్టిగా హెచ్చరిస్తాడు. ఏ చిన్న తప్పు జరిగినా సంస్థకు పెద్ద ముప్పు వాటిల్లుతుందని అందరినీ అలర్ట్ చేస్తాడు. ఇదే సమయంలో సూరజ్ ఒంటరితనాన్ని గమనించిన కార్తీక్ మరియు దీప అతనితో మాట్లాడటానికి ప్రయత్నిస్తారు. ఈ ప్రపంచంలో తనకు అంటూ ఎవరూ లేరని, వెనక ముందు చూసుకోవడానికై బంధువులు లేరని బాధపడుతున్న సూరజ్ ను ఓదారుస్తూ నీకు ఎవరూ లేరనే ఆలోచనను మనసులో నుంచి పూర్తిగా తీసేయమని చెప్తారు. ఇప్పటి నుంచి మేమంతా నీకు ఒక కుటుంబం లాంటి వాళ్ళమని, ఒక అన్నయ్యగా వదైనగా తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇస్తారు. ఈ మాటలతో ఎంతో భావోద్వేగానికి గురైన సూరజ్ తనకు సమాజంలో ఎవరైనా అడిగితే చెప్పుకోవడానికై ఒక మంచి అడ్రస్ దేవుడు ఇచ్చిన కొత్త బంధాలు దొరికాయని ఆనందం వ్యక్తం చేస్తాడు. అయితే వీరి మధ్య పెరుగుతున్న ఈ సాన్నిహిత్యాన్ని, అభిమానాన్ని చూసి కొందరు ఓర్వలేకపోతున్నారు. వీరంతా ఒక్కటే తనను ఒంటరిని చేయాలని చూస్తున్నారని, కానీ మీరంతా ఎంతమంది ఏకమైన మీ అందరికీ సమాధానం చెప్పడానికై నేను ఒక్కదాన్నే చాలంటూ లోపల కుట్రలో పన్నుతుంటారు. ఈ కుటుంబ బంధాలను ఎలాగైనా దెబ్బతీయాలని ప్లాన్ వేసుకుంటారు. ఇక కథలోని మరో ఎంటర్టైనింగ్ అండ్ ఆసక్తికరమైన భాగం పిల్లల చదువుల చుట్టూ తిరిగింది. శౌర్య 5వ తరగతిలో ఫెయిల్ అవ్వడంతో ఇంట్లో తాతయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. దీప కౌతురై ఉండే క్లాస్ ఫస్ట్ రాకపోగా అన్ని సబ్జెక్టుల్లో తప్పడం ఏంటని నిలదీస్తాడు. ఈ క్రమంలో శౌర్య చదువును తెలివితేటలను జ్యోత్స్న ఎగతాళి చేయడంతో తాతయ్యకు మరింత కోపం వస్తుంది. తల్లికి తగ్గ తెలివితేటలే పిల్లలకు ఉంటాయని నువ్వే చెప్పావు కదా అని జ్యోత్స్న అనడంతో తాతయ్య కఠిన తీసుకుంటాడు. ఏ నోటితోనైతే శౌర్య చదువును ఎగతాళి చేశావో అదే నోటితో ఈ రోజు నుంచి ప్రతిరోజు సాయంత్రం శౌర్య ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వే సొంతంగా ట్యూషన్ చెప్పాలని జ్యోత్స్నకు గట్టిగా ఆర్డర్ వేస్తాడు. ఒకరి వ్యక్తిగత విషయాల గురించి మనం చనువు తీసుకోకూడదని, తీసుకుంటే ఇలాంటి చర్చలే ఉంటాయని స్పష్టం చేస్తాడు.
పైలల్ని ఆ ఫైసలకు తీసుకురావడం ఏంటనే కొందరు అభ్యంతరం వ్యక్తం చేసైనా తాతయ్య మాత్రం తన నిర్ణయానికే కట్టుబడై ఉంటాడు. తాను మాస్టర్ డిగ్రీ చదివాననే అహంకారంతో ఉన్న జ్యోత్స్న చివరకు తాతయ్య ఆర్డర్కు లొంగి శౌర్యకు టీచరుగా మారక తప్పదు. అయితే తెలివైన శౌర్య అడిగే లాజికల్ ప్రశ్నలకు జ్యోత్స్న సమాధానాలు చెప్పలేక తెల్లమొహం వేస్తుంది. ఆకాశం ఎందుకు తెల్లగా ఉంటుంది అని అడిగితే జనరల్ గా ఆకాశం 7 రంగులతో ఉంటుందని, భూమి తిరగడం వల్ల తెల్లగా కనిపిస్తుందని జ్యోత్స్న చెప్తుంది. మరి భూమి ఎందుకు తిరుగుతుంది అని అడిగితే గ్రావిటీ వల్ల అని చెప్తుంది. భూమి తిరుగుతుంటే మనం ఎందుకు తిరగడం లేదు అని శౌర్య అడిగిన ప్రశ్నకు కూడా గ్రావిటీ వల్లే అని కవర్ చేస్తుంది. భూమి తిరగడం ఆగైపోతే గ్రావిటీని కోల్పోయే విశ్వంలోకి జారైపోతామని, ఆ విశ్వం మన చుట్టూనే ఉందని జ్యోత్స్న అనడంతో మరి మన చుట్టూనే ఉంటే ఏదో ఒకరోజు మనం జారైపోతాం కదా, నువ్వు ఎందుకు జారైపోవడం లేదు అని శౌర్య ఎదురు ప్రశ్న వేస్తుంది. వీటన్నింటికీ సమాధానాలు చెప్పలేక తట్టుకోలేకపోయిన జ్యోత్స్న నీలాంటి మేధావికి చదువు చెప్పడం నా వల్ల కాదంటూ అక్కడే నుంచి తలపట్టుకుని తప్పుకుంటుంది. ఈ ప్రశ్నలో వింటుంటే తల గోడకేసి కట్టుకోవాలి అనిపిస్తుందని, కానీ గోడ పడైపోతుందేమోనని ఆగైపోయానని కార్తీక్తో లబోదైబోమంటుంది. జ్యోత్స్న వెళ్ళిపోయాక పారిజాతం రంగంలోకి దిగి తనకు తెలుగు సాహిత్యంపై ఎంతో పట్టు ఉందంటూ పద్యాలు చెప్పడం ప్రారంభిస్తుంది. కాని శౌర్య అడిగిన ఆ బాలగోపాలం అనే పదానైతే అలాగే మరికొన్ని పద్యాలలోనై నిజమైన అర్థాలను చెప్పలేక పారిజాతం కూడా తప్పుడు వివరణలో ఇస్తూ అందరిలో నవ్వుల పాలు అవుతుంది. ఆ బాలగోపాలం అంటే బాల అంటే పిల్లవాడు, గోపాల అంటే శ్రీకృష్ణుడు అని పారిజాతం చెప్తాయి. శౌర్య మాత్రం ఆ బాలగోపాలం అంటే పిల్లల నుండి పెద్దల వరకు అనే కరెక్ట్ అర్థం చెప్తుంది. అలాగే అప్పైచ్చేవాడు వైద్యుడు అనే పద్యానికి కూడా పారిజాతం తప్పుగా అర్థం చెప్తుంది. కష్టాల్లో ఉన్నప్పుడు అప్పైచ్చేనవాడు వైద్యుడితో సమానం అంటూ పారిజాతం కొత్త అర్థాలు వెతుకుతుంది. కానీ శౌర్య మాత్రం అప్ప ఇచ్చే విత్తై, వైద్యం చేసే విత్తై, ఎల్లప్పుడూ ప్రవహించే నది. వేదం చదివైన బ్రాహ్మణుడు ఈ నలుగురు ఉన్న ఊరిలోనే నివసించడం మంచిదనే నిజమైన భావాన్ని వివరిస్తుంది. చంటి పిల్ల అయిన శౌర్యకు తెలిసిన పద్యాల భావాలు కూడా పెద్ద చదువులు చదివాననే పారిజాతానికి తెలియకపోవడంతో తాతయ్య నవ్వుకుంటాడు. రానే విషయం రాదని ఒప్పుకోవడంలో తప్ప లేదు, కానీ తెలియకపోయినా తెలిసినట్టు నటించడం కరెక్ట్ కాదని చెప్తాడు. చివరకు శౌర్య చెప్పే చదువు వింటుంటే శౌర్య పారిజాతానికి ట్యూషన్ చేస్తున్నట్టు ఉందని, కనీసం శౌర్య వల్ల అయినా పారిజాతం కొంత నేర్చుకుంటుందని పెద్దలు భావిస్తారు. ఒకవేళ శౌర్య పొరపాటున శ్రీకృష్ణదేవరాయల రచనల గురించి అడిగి ఉంటే పారిజాతం టీవీ సీరియళ్ల పేర్లన్నీ వరుసగా చెప్పేసేదేమోనని కార్తీక్ వెటకారం చేస్తాడు. ఈ విధంగా ఇంట్లో ఒకవైపు చదువుల పేరుతో నవ్వులు పోస్తుంటే మరోవైపు ఆ ఫైళ్ళ విషయంలో సరికొత్త గందరగోళం మొదలవుతుంది. స్టోర్ రూమ్ లో పెట్టాల్సిన ఫైళ్లను టేబుల్ మీద పెట్టడంపై మేడం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మొత్తానికి ఈ రోజు ఎపిసోడ్లో అటు వ్యాపార శత్రుత్వాల తాలూకు సీరియస్నెస్, ఇటు ఆఫీస్ లో నమ్మక ద్రోహాల గురించిన హెచ్చరికలు, మరోవైపు ఇంట్లో పిల్లల చదువుల అల్లరై జ్యోత్స్న మరియు పారిజాతాల అమాయకత్వం ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. రాబోయే రోజుల్లో ఈ శత్రుత్వాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో, సూరజ్ ను వేరు చేయాలని చూస్తున్న వారి కుట్రలో సఫలం అవుతాయో లేదో చూడాలి. ఈ ఆసక్తికరమైన కథనం ముందు మరెన్నో ట్విస్టులతో సాగబోతోంది.